మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సుప్రసాద్. కాకినాడ జిల్లా అన్నవరంలోని క్షేత్రం మీసాల రాయుడు వీర వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తజనంతో కిటకిటలాడుతుంది. ఈరోజు కార్తీక మాసం 2వ సోమవారం కావడంతో వేలాది మంది భక్తులు ఈ కొండకైతే పోటెత్తారు. ఈ నేపథ్యంలో ఉదయం వేకువజాము నుంచి కూడా భక్తులు క్యూ లైన్లో వేచి చూసి ఓపికగా స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ నేపథ్యంలో స్వామివారి దర్శనం కోసం క్యూ లైన్లో గంటల తరబడి వేచి చూసిన సరే ఓపికగా స్వామివారి దర్శనాన్ని చేసుకునే వరకు కూడా భక్తులైతే తన్మయత్వంతో మునిగి తేలుతున్నారు. ఓం నమ శివాయ, జయ సత్యదేవ అనే నామస్మరణతో ఈ ఆలయ ప్రాంగణం అంతా మారుమోగిపోతుంది. వేలాదిగా భక్తులు అంటే దేశంలో ఎక్కడ లేని విధంగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఈ ఆలయంలో కొలువుండడంతో ఈ కార్తీక మాసంలో ఈ ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య అయితే పెరుగుతూ ఉంటుంది. దేశం నలుమూల నుండి కూడా వేలాది మంది భక్తులు ఈ ఆలయానికి చేరుకుంటుంటారు. మనం చూస్తున్నాం ఈ ఆలయంలో ఇప్పటికే మొత్తం ఆలయ ప్రాంగణం అంతా కూడా భక్తులతో కిటకిటలాడుతూ ఉంది. అంటే రూములు దొరకనప్పటికీ కూడా ఆలయ ప్రాంగణంలోనే వీరంతా రాత్రి నిద్ర చేసి ఉదయమే స్నానాలు ఆచరించి అయితే భక్తి భావంతో స్వామివారిని దర్శించుకున్న పరిస్థితి. అలాగే ఇక్కడ వ్రతాలు కూడా వేలాదిగా జంటలు అయితే మాత్రం వ్రతాలు చేసుకునే పరిస్థితి. అంటే సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడం వల్లే వారికి ఉన్న కష్టాలు తొలగిపోవడంతో పాటు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయనేది ఒక ప్రతీతి కావడంతో ఈ కార్తీక మాసంలో ఈ అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయంలో వ్రతాన్ని ఆచరించి ఎంతో పరమ పవిత్రంగా భావించే ఈ ప్రసాదాన్ని అన్నవరం వీర వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని స్వీకరించేందుకైతే భక్తులు ఇప్పుడు తహతహలాడుతూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఆలయ ప్రాంగణం అంతా కూడా ఆ భక్తులతో కిటకిటలాడుతున్నది. అలాగే కొత్త జంటలు ముహూర్తాలు ఉన్న సమయంలో ఈ కొత్త జంటలు అయితే ఈ ఆలయానికి ఇక్కడ వారైతే మాత్రం ఒకటైతే ఇద్దరు కూడా మూడుములతో ఒకటైతే మాత్రం వారి జీవితం నిండు నూరేళ్ళు కూడా ఆ దాంపత్యం అన్యోన్యంగా ఉంటుందనే నేపథ్యంలో అయితే మాత్రం కార్తీక మాసంలో ఎక్కువగా వివాహాలు చేసుకుంటూ ఉంటారు. అలాగే ఇక్కడ ఏదైతే ఈ ఆలయ ప్రాంగణం అంతా కూడా ఈరోజు కార్తీక మాసం 2వ సోమవారం కావడంతో కిటకిటలాడుతుంది. ఎక్కువగా మహిళలు అయితే మాత్రం ఆలయానికి చేరుకున్నారు. దర్శనం అనంతరం కూడా ఆ స్వామివారి ఆలయానికి ఎదుర్కొన్న రావి చెట్టు వద్ద అయితే మాత్రం ఆ దీపాలు వెలిగించి తమ కోరికలు చెప్పుకుంటున్నారు, మొక్కుబళ్ళు తీర్చుకున్న పరిస్థితి. జై సత్యదేవ. సత్యనారాయణ స్వామి వారి సన్నిధి అనగానే వ్రతములకు ఎంతో ప్రాముఖ్యత. ఎన్నో ఇతర ప్రాంతాల నుండి వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి సన్నిధానానికి వచ్చి చాలామంది భక్తులు స్వామి సన్నిధిలో వ్రతాలు ఆచరిస్తూ ఉంటారు. సుమారుగా కేవలం కార్తీక మాసంలోనే సత్యనారాయణ స్వామి వారి వ్రతాలు సుమారు 150 వ్రతాలు జరుగుతాయి. అందులోనూ కార్తీక మాసం పేరు అనగానే మనకి సోమవారం చాలా విశేషమైనటువంటి రోజు. అటు పరమేశ్వరుడు శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సమేతుడై ఒకే పీఠం మీద వెలిసి ఉండడం చేత కార్తీక మాసంలో సోమవారం రోజున చాలామంది భక్తులు వచ్చి సత్యనారాయణ స్వామి వారి సన్నిధిలో చాలా విశేషంగా వ్రతములు ఆచరిస్తూ ఉంటారు. సుమారు కార్తీక సోమవారం రోజునే ఒక 10,000 దాకా సుమారు ప్రతి వారం జరుగుతూ ఉంటాయి. జై సత్యదేవ. ఈ కార్తీక మాసం నేపథ్యంలో నిన్నైతే మాత్రం తెప్పోత్సవాన్ని అధికారులు ఘనంగా నిర్వహించారు. రేపు 5వ తేదీన బుధవారం నాడు అయితే మాత్రం గిరి ప్రదక్షిణ కార్యక్రమానికి కూడా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ అధికారి ఆలయ ఈవో సుబ్బారావు అయితే మీడియాకు తెలిపిన పరిస్థితుల్లో ఎవరు కూడా సంఘటన కార్యక్రమాలు జరగకుండా ఎటువంటి అవాంఛనీయాలు జరగకుండా అయితే మాత్రం ప్రత్యేక భద్రతల నడుమ అయితే ఈ అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఎవరు కూడా భక్తులు అధైర్యపడాల్సిన అవసరం లేదని, స్వామివారి సేవలో తరించాలని అయితే మాత్రం ఆలయ అధికారులు కోరుకున్న పరిస్థితి. కెమెరామెన్ దుర్గభాష్తో శివప్రసాద్, సుమన్ టీవీ, అన్నవరం.